నమస్కారం సిటీ న్యూస్ కి స్వాగతం. తెనాలి కబేళ వంతెన వద్ద గల నూకాలమ్మ తల్లి దేవాలయంలో చోరీ జరిగింది. గత అర్ధరాత్రి సమయంలో గుర్తు తెలియని దుండగులు దేవాలయంలోని హుండీ పగలగొట్టి నగదును అపహరించుకు వెళ్లారు. 2 సంవత్సరాలుగా హుండీ తెరవలేదని, దేవాలయం ఆధునీకరణ పనులు జరుగుతున్నాయని, గత రాత్రి 3 గంటల వరకు దేవాలయంలోనే ఉన్నామని, తెల్లవారి వచ్చి చూసేసరికి హుండీ పగలగొట్టి ఉందని, సుమారు 50,000 రూపాయలు ఉండి ఉంటుందని ఆలయ కమిటీ సభ్యులు తెలిపారు. అనంతరం పోలీసులకు ఫిర్యాదు చేశామని వారు తెలిపారు. ఇస్లాంపేట కబేళ దగ్గర నూకాలమ్మ గుడి ఉంది. ఈ గుడి మేమే చూస్తుంటాం, అందరం కమిటీ సభ్యులు అందరూ కలిసి చూస్తుంటాం. నైట్ 8 పూజ చేస్తున్నప్పుడు హుండీ అమ్మవారి పక్కనే ఉంది. ఉదయం లేచి చూస్తే క్లీన్ చేద్దామని చూస్తే హుండీ లేదు. హుండీ ఎత్తేసారు. దాదాపు ఉండి 2 సంవత్సరాల నుంచి ఓపెన్ చేయలేదు. దాదాపు అమౌంట్ కూడా చాలా ఉండొచ్చు, ఒక 50,000 వరకు ఉండొచ్చు లోపల. ఎప్పుడు జరగలేదు, ఇదే ఫస్ట్ టైము. అనుమానం అంటే బాలు అనే కుర్రాడు ఉన్నాడు, అబ్బాయి పేరు నిక్నేమ్ తాత అంటారు. ఆ అబ్బాయి మీద అనుమానం ఉంది. అదే కేసు పెట్టడానికి వెళ్ళాము. డోర్ లేదు. అంతకుముందు పాత గుడి ఉంటే పాత గుడి పడేసి రీమోడలింగ్ చేసాం. గుడి కట్టుబడి అవుతుంది, 1 by 1 వర్క్ జరుగుతుంది. డోర్లు ఇంకా పెట్టలేదు. మొన్నే లోపల గ్రానైట్ వేశారు. ఇక నెక్స్ట్ డోర్ పెడదామని చూస్తున్నాం. ఇంతలోపే ఇది జరిగింది సిచ్యువేషన్. నూకాలమ్మ తల్లి గుడి కమిటీ సభ్యులం మేము. మాది రాత్రి ఉండిపోయింది గుడిలో. ఇంతకుముందు ఎప్పుడు ఇట్లా జరగలేదు. ఈ మామూలుగా గుడికి పునఃస్థాపన చేసి రీమోడల్ చేద్దామని చెప్పి గుడి ఉండి తీసి పక్కన పెట్టాము. ఎప్పుడు జరగలేదు, 30 సంవత్సరాల నుండి ఎప్పుడు కూడా. ఈ రాత్రి ఇట్లా జరిగింది. మేము పొద్దున తెల్లారగట్ట మా చిన్నమ్మ గుడి ఉడుద్దాం అనుకుంటే చూసేసరికి ఉండి లేదు. మండలంలోని జగడగుంటపాలెం ప్రగడకోటయ్య నగర్లో పద్మశాలి యూత్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న వినాయక చవితి ఉత్సవాల్లో డీఎస్పీ జనార్దనరావు పాల్గొని స్వామివారిని దర్శించుకున్నారు. నిర్వాహక కమిటీ సభ్యులు డీఎస్పీని సాదరంగా ఆహ్వానించి స్వామివారి దర్శనం అనంతరం దుశ్శాలువతో సత్కరించి ప్రసాదాలను అందజేశారు. అనంతరం అన్నప్రసాద వితరణ కార్యక్రమాన్ని డీఎస్పీ జనార్దనరావు ప్రారంభించారు. సుమారు 4,000 మందికి అన్నప్రసాదాన్ని పంపిణీ చేశారని తెలిపారు. కార్యక్రమంలో నిర్వాహక కమిటీ సభ్యులు, భక్తులు తదితరులు పాల్గొన్నారు. ప్రముఖ శాస్త్రవేత్త డాక్టర్ యలవర్తి నాయుడమ్మ స్మారక అవార్డు ప్రదానోత్సవం తెనాలిలో జరిగింది. డాక్టర్ యలవర్తి నాయుడమ్మ సైన్స్ అండ్ టెక్నాలజీ ఫౌండేషన్ ఆధ్వర్యంలో తెనాలి కొత్తపేటలోని రామకృష్ణ కవికళాక్షేత్రం నందు జరిగిన కార్యక్రమంలో ఈ అవార్డును ఎన్ఎల్సీ ఇండియా లిమిటెడ్ చైర్మన్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్ మోటుపల్లి ప్రసన్న కుమార్ కు ప్రదానం చేశారు. ఈ కార్యక్రమానికి మంత్రి నాదెండ్ల మనోహర్ ముఖ్య అతిథిగా పాల్గొనగా, ఆత్మీయ అతిథిగా చెన్నైకి చెందిన సెంట్రల్ లెథర్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ చీఫ్ సైంటిస్ట్ స్వర్ణ వికాంత్ హాజరయ్యారు. ఈ సందర్భంగా నిర్వహించిన సభకు ఫౌండేషన్ చైర్మన్ ఎడ్లపాటి రఘునాథ్ బాబు అధ్యక్షత వహించారు. తొలుత నాయుడమ్మ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. రఘునాథ్ బాబు మాట్లాడుతూ, మన ప్రాంతానికి గర్వకారణమైన నాయుడమ్మ 103వ జయంతి సందర్భంగా ఈ అవార్డు ప్రదానం చేయడం జరుగుతుందని, ఈ కార్యక్రమానికి ఒక ప్రత్యేకత ఉందన్నారు. ప్రముఖులను గుర్తించి ఫౌండేషన్ ఆధ్వర్యంలో వారికి నాయుడమ్మ అవార్డును ప్రదానం చేస్తున్నట్లు తెలిపారు. ఈ అవార్డు ఫంక్షన్ చేసుకోవటం జరుగుతుంది. ఒకప్పుడు తెనాల్లో పి విష్ణుమూర్తి గారు ఈ కార్యక్రమానికి నిర్వహించడమే కాకుండా చాలా దేశమే కాదు ఇంటర్నేషనల్గా గుర్తింపు పొందినటువంటి వ్యక్తుల్ని, కురియన్ గారు కానీ, స్వామినాథన్ గారు కానీ, శాంపెట్టుడు కానీ, ఇంకా ఎంతోమంది వారందరినీ తీసుకురావటం, వారికి తీసుకురావటమే కాకుండా టైంకి కార్యక్రమం జరగటం, ఇవన్నీ కూడా
చాలా పకడ్బందీగా నిర్వహించేవారు. కాబట్టి ఈ కార్యక్రమానికి తెనాల్లో ఒక ప్రత్యేకత ఉంది. నాయుడమ్మ గారి స్టాచ్యూ తెనాల్లో ఒకటి చేయటం జరిగింది. 102వ సందర్భంగా ఢిల్లీలోనే అప్పుడు కేంద్ర మంత్రివర్యులు కిషన్ రెడ్డి గారితో ఒక డాక్టర్ లోకేశ్వరరావు గారికి ఇవ్వటం జరిగింది అవార్డు. ఇలా బయట వద్దు, ఇక నుంచి మనకి శక్తి ఉన్నంతకాలం, ఓపిక ఉన్నంతకాలం, మనకి దేవుడు అనుగ్రహం ఇచ్చినంతకాలం ఇక్కడే ఈ కార్యక్రమం చేద్దాం అని చెప్పి ఈ సాహసానికి కూరుకున్నాం. ఈరోజు ఈ సాయంకాలం ఈరోజు ఇక్కడ ఈ కార్యక్రమం మనం జరుపుకోవటం చాలా సంతోషకరమైనటువంటి విషయం. అవార్డు గ్రహీత ప్రసన్న కుమార్ మాట్లాడుతూ ఎంతో మంది ప్రముఖులకు ఇచ్చే అవార్డును తనకు ఇవ్వడం సంతోషంగా ఉందన్నారు. ఈ అవార్డును తన టీం మరియు కుటుంబ సభ్యులకు అంకితం ఇస్తున్నట్లు చెప్పారు. తోళ్ల పరిశ్రమకు అరుదైన గౌరవం తెచ్చిన వ్యక్తి డాక్టర్ ఎలవత్తి నాయుడమ్మ అని కొనియాడారు. ఈ నాయుడమ్మ సైన్స్ అండ్ టెక్నాలజీ ఫౌండేషన్కి కృతజ్ఞతలు చెబుదాం అనుకుంటున్నానండి. ఎందుకంటే నన్ను ఈ సంవత్సరం ఈ ప్రెస్టీజియస్ అవార్డుకి సెలెక్ట్ చేయడం నేను చాలా వాళ్ళకి రుణపడి ఉంటానండి. రెవల్యూషన్ తీసుకొచ్చిన వాళ్ళకి, వైట్ రెవల్యూషన్, గ్రీన్ రెవల్యూషన్ తీసుకొచ్చిన వాళ్ళకి, చాలా ప్రఖ్యాత వ్యక్తులకి ఈ అవార్డులు ఇచ్చారు. సో వాళ్ళతో పాటు నాకు కూడా ఈ అవార్డు ఇస్తున్నందుకు చాలా కృతజ్ఞతలండి. ఏ దేశ ప్రగతి అయినా మనం చూడాలంటే ఆ దేశంలో విద్యుత్ వినియోగం పర్ క్యాపిటా కన్జంప్షన్ ఎంత ఉంటుంది దాని మీద డిపెండ్ అయి ఉంటుంది. ఆ దేశం ఎంత ప్రగతి సాధించింది, లేకపోతే ఆ రాష్ట్రం ఎంత ప్రగతి సాధించింది, ఆ విద్యుత్ వినియోగం మీద ఉంటుంది. మన భారతదేశం యొక్క విద్యుత్ వినియోగము, తలసరి విద్యుత్ వినియోగము 1350 కిలోవాట్ అవర్స్ అండి ఒక సంవత్సరంలో. నాయుడమ్మ గారి సక్సెస్ స్టోరీ గురించి నాకు బాగా తెలుసండి. చాలా రోజుల నుంచి నేను ఫాలో అవుతున్నాను. నేను ఇంజనీరింగ్లో సెకండ్ ఇయర్ ఉండగా, అది ఒక బ్లాక్ డే అండి నా లైఫ్లో. 23 జూన్ 1985 సడన్గా న్యూస్ వచ్చిందన్నమాట, ఈ విధంగా అయ్యిందని చెప్పేసి. అసలు నాకు చాలా బాధ అనిపించింది. ఎందుకంటే నేను ఆయన ఒక ఐడల్గా కన్సిడర్ చేశాను అనమాట. ఒకటి మోక్షగుండం విశ్వేశ్వరయ్య గారు కానీ, మన నాయుడమ్మ గారు కానీ, వాళ్ళు ఎప్పుడైనా ఏంటంటే మనం ఎక్స్పెరిమెంట్ రూమ్లో కూర్చొని ఒక ఎక్స్పెరిమెంట్ చేసి, రీసెర్చ్ చేసి, ఒక రీసెర్చ్ పేపర్ పబ్లిష్ చేసుకొని పేరు గడిద్దామనే ఆలోచనలో ఉండేవారు కాదండి. వాళ్ళ ఆలోచన ఏముండేదంటే మన ఇన్వెన్షన్ ఏ విధంగా ప్రజల వరకు చేరగలదు. ఇందాక చెప్పినట్టు ఆ తోళ్ల పరిశ్రమ అంటే ఎవరు కూడా దాన్ని దగ్గరికి కూడా వచ్చేవాళ్ళు కాదన్నమాట. అక్కడ ఎక్కడైనా తోళ్ల పరిశ్రమ ఉందంటే మీకు అక్కడ ఆల్మోస్ట్ ఒక 20 కిలోమీటర్ల రేడియస్ వరకు స్మెల్గా ఉండేది. అసలు ఎవరు పరిశ్రమ పెట్టించేవాళ్ళే కాదు. అలాంటి స్టేజ్ నుంచి ఇప్పుడు మీరు పక్కన ఉన్న కూడా తోళ్ల పరిశ్రమకి మీకు స్మెల్ రాదు. ఎందుకంటే అవన్నీ ఇన్నోవేషన్స్, క్రియేటివిటీ ఆ విధంగా చేశారు. ఇప్పుడు అంత ఆ ఇండస్ట్రీని ఒక రెస్పెక్టబుల్ ఇండస్ట్రీగా కన్వర్ట్ చేశారంటే అది ఆ ఘనత నాయుడమ్మ గారికే చెందుతుందండి. మంత్రి నాదెళ్ల మనోహర్ మాట్లాడుతూ డాక్టర్ ఎలవత్తి నాయుడమ్మ శాస్త్రవేత్తలకు స్ఫూర్తిదాయకమన్నారు. ఆయన పేరు మీద ఫౌండేషన్ ఏర్పాటు చేసి గొప్ప గొప్ప వ్యక్తులకు అవార్డు ప్రదానం చేయడం గొప్ప విషయం అన్నారు. అదేవిధంగా ఫౌండేషన్ చేస్తున్న కార్యక్రమాలకు తన వంతు సహకారం ఎప్పుడు ఉంటుందని చెప్పారు. తెనాలిలో డాక్టర్ ఎలవత్తి నాయుడమ్మ పేరు మీద సైంటిఫిక్ రీసెర్చ్ సెంటర్ ఏర్పాటుకు కృషి చేస్తామని, అందుకు అవసరమైన నిధులను ప్రభుత్వం నుండి తెచ్చేందుకు తన వంతు సహకారం ఉంటుందని మంత్రి నాదెళ్ల మనోహర్ వెల్లడించారు. ఈనాటి అవార్డు గ్రహీత నిజంగా మనందరం గర్వపడాలి. తెలుగు బిడ్డ ఈ విధంగా సుదీర్ఘమైన ప్రయాణం చేసి, అంటే హీజ్ అ రియల్ రిఫ్లెక్షన్ ఆఫ్ అవర్ కమ్యూనిటీ, హౌ వీ ఆల్ కమ్ అప్ ఫ్రమ్ హంబుల్ బ్యాక్గ్రౌండ్స్. గ్రామీణ ప్రాంతం నుంచి కష్టపడి పైకి వచ్చి చదువుకొని ఒక పట్టుదలతోటి ఆ స్థాయికి వెళ్ళారు. కాబట్టి మనస్ఫూర్తిగా ప్రసన్న కుమార్ గారికి, వారి కుటుంబ సభ్యులందరికీ కూడా తెనాలికి వచ్చినందుకు వాళ్ళని అభినందిస్తూ ఆహ్వానిస్తున్నాను. మనందరం కూడా నెక్స్ట్ జనరేషన్ గురించి ఆలోచించుకోవాల్సి వస్తుంది. ఇట్ ఈస్ నాట్ అబౌట్ నెక్స్ట్ 5 years or 10 years. రాబోయే తరాలకి మనం ఏ విధంగా ఈ మార్పు తీసుకురాగలనే ఆలోచన మనకు ఉండాలి. అందులో నేను కోరేది తెనాలికి భాగస్వాములు ఉండాలి. తెనాలికి ఒక ప్రత్యేకత ఉంది, తెనాలికి ఖచ్చితంగా ప్రత్యేకత ఉంది. కేవలం ఒక జియోగ్రఫికల్ లొకేషన్ వల్ల తెనాలంటే గొప్ప అని కాదు. నాయుడమ్మ గారి జర్నీలో
ఆయన తెనాలికి దగ్గర జన్మించారు కాబట్టి తెనాలికి ఆయనకి ముడిపడి ఉన్నంత సరిపోదు. ఆ లెగసీని మనం ముందు తీసుకెళ్ళాలి. సో ఐ రియలీ అప్రిషియేట్ ఈ ఫౌండేషన్ చేస్తున్న కార్యక్రమాలని. ప్రతి సంవత్సరం మనం ఒక అవార్డ్ మోస్ట్ ఎస్టీమ్డ్ పర్సన్ని మనం గుర్తించి వారిని ఇక్కడ ఆహ్వానించి వారికి సన్మానం చేయడం, నాయుడమ్మ గారి స్ఫూర్తిని మరొకసారి మన దేశానికి మన ప్రాంతానికి తెలపడం అనేది మనందరి బాధ్యత. సో అందులో నేను మనస్ఫూర్తిగా ఈ సందర్భంగా చెప్పగలిగేది ఏంటంటే ఐ విల్ ఆల్వేస్ కంటిన్యూ టు సపోర్ట్ ఎనీ వర్క్ ద ఫౌండేషన్ డస్, వెదర్ ఇట్ ఈస్ ఫైనాన్షియల్ ఆర్ ఎనీ అదర్ సపోర్ట్ దట్ యూ నీడ్ ఫ్రమ్ ద గవర్నమెంట్ సైడ్. తప్పకుండా నేను ఐ విల్ లీడ్ ఇన్ ద ఫ్రంట్ అండ్ ఐ విల్ ట్రై టు డూ మై బెస్ట్. ఒక ఆలోచన, ఈ ప్రాంతానికి మనం స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ తీసుకురావాలి. స్కిల్ డెవలప్మెంట్ సెంటర్లో మనం ఎట్టి పరిస్థితుల్లో కూడా యంగ్ ఇన్నోవేటర్స్కి మనం అవకాశం కల్పించాలి. ఇట్ షుడ్ బి ఇన్క్యుబేషన్ సెంటర్. ఎందుకంటే ఈ రోజుల్లో కేవలం డిగ్రీ తెచ్చుకున్నంత మాత్రాన ఉద్యోగాలు రావడం లేదు. డిగ్రీతో పాటు మనం వాళ్ళని ఇందాక పెద్దలు చెప్పినట్టు వాళ్ళకున్న ఆలోచన విధానాన్ని మనం పెంచే విధంగా మన వరకు మనం సహకారం అందించాలి. ప్రభుత్వం నుంచి ప్రత్యేకంగా దానికి ఆర్థిక సహాయం అందించాలి. సో నా తపన, నా కోరిక ఏంటంటే 2047 గురించి ప్రసన్న కుమార్ గారు చెప్పారు కాబట్టి ఈ నెలాఖరు కల్లా 2047 విజన్ డాక్యుమెంట్ తెనాలి నియోజకవర్గానికి సిద్ధం చేస్తున్నాం. సో మనం ఖచ్చితంగా నాయుడమ్మ గారి స్ఫూర్తిని నింపే విధంగా ఇక్కడ ఒక మంచి స్కిల్ డెవలప్మెంట్ సెంటర్, అందులో ప్రత్యేకంగా మనం వీలైతే కెమికల్ టెక్నాలజీ, లెదర్ టెక్నాలజీ లేదా అదర్ సైంటిఫిక్ ఆపర్చునిటీస్ గురించి మనం ఆలోచించుకుని ఒక చక్కటి సెంటర్ దాంట్లో ఏర్పాటు చేస్తే డెఫినెట్గా నేను ప్రభుత్వం నుంచి తీసుకురావాల్సిన నిధులు తీసుకొచ్చి ఆ సెంటర్ ఏర్పాటు చేసేటట్టు నా వంతు నేను కృషి చేస్తాను. అదేవిధంగా భవిష్యత్తులో యంగ్ ఇన్నోవేటర్ని కూడా నాయుడమ్మ అవార్డుతో సత్కరించి ఏర్పాటు చేయాలని, తద్వారా భవిష్యత్తు తరాలకు ఒక స్ఫూర్తిదాయకంగా ఉంటుందన్నారు. అనంతరం డాక్టర్ ఎల్వతి నాయుడమ్మ అవార్డును ప్రసన్న కుమార్కు మంత్రి నాదెండ్ల మనోహర్ చేతుల మీదుగా అందజేశారు. కార్యక్రమంలో ఫౌండేషన్ వైస్ చైర్మన్ కొత్త సుబ్రహ్మణ్య, మెంబర్ పవన్ తదితరులు పాల్గొన్నారు. ఆయన చేసిన సైంటిఫిక్ అడ్వాన్స్మెంట్స్ అవన్నీ యూజ్ అయ్యాయి. మనం అనుకుంటాం ఆయన అక్కడి నుంచి వచ్చి హీ హ్యాస్ బ్రాట్ లాట్ ఆఫ్ నాలెడ్జ్, యుఎస్, యూకే అక్కడికంతా వెళ్ళి లాట్ ఆఫ్ నాలెడ్జ్ తీసుకొచ్చారనుకోవడం కాదు. అది ఇక్కడికి తీసుకొచ్చి ఇక్కడ ఈ మన కంట్రీలో ఉన్న ఆల్ లెదర్ రిలేటెడ్ ప్రొఫెషన్కి ఒక గౌరవం ఇచ్చిన ఎమినెంట్ పర్సనాలిటీ ఆఫ్ ద వరల్డ్ అని నేను అనుకుంటాను. హీఈస్ లైక్ ఎ గాడ్ ఫర్ అస్ సిఎల్ఆర్ఐలో. ఆయన చేసిన ఒక్కొక్క ఇంప్రూవ్మెంట్స్, అలాగే వీఆర్ ట్రైంగ్ టు ఇంప్రూవ్ అండ్ టేక్ హిజ్ ఇన్స్పిరేషన్. ఇంగ్లీష్లో ఒక వార్త ఉందండి, డేంజరస్లీ పాజిటివ్ అనేది ఒక వార్త. అంటే ఎంత పాజిటివ్గా ఉంటే అంత పైకి వెళ్ళొచ్చు అనే ఒక ఎన్వైర్న్మెంట్లో మేము అక్కడ ఉన్నందుకు వీ ఆల్వేస్ ఫీల్ ప్రౌడ్ ఆఫ్ హిమ్. యాక్చువల్గా అయితే recently the government has given us a challenge. Leather industry ki oka pedda challenge pettaru. Basically ee leather industry mana country lo it is the second largest footwear exporter. మన నేషన్, మన ఎంటైర్ నేషన్స్ కావాల్సిన ఆల్ ది ఫుట్వేర్ లేదా గూడ్స్, గార్మెంట్స్, సాడ్లరీ, మన లెదర్లో తయారు చేసిన క్రికెట్ బాల్స్, ఫుట్బాల్స్ అన్నీ దర్ సెవరల్ గూడ్స్ దట్ ఆర్ మేడ్ అవుట్ ఆఫ్ లెదర్. కొల్లూరు మండలంలో వరద ముంపు బాధితులకు నిత్యావసర సరుకులు పంపిణీ చేశారు. కొల్లూరు మండలం చింతలంక గ్రామంలో మంగళవారం హార్వెస్ట్ ఇండియా చైర్మన్ కత్తెర సురేష్ మరియు గుంటూరు మేయర్ కత్తెర హేని క్రిస్టినా 500 కుటుంబాలకు నిత్యావసర సరుకులు మరియు కూరగాయలను అందజేశారు. ఈ కార్యక్రమానికి వేమూరు శాసనసభ్యులు నక్క ఆనందబాబు పాల్గొని బాధితులకు నిత్యావసర సరుకులు అందజేశారు. విపత్కర పరిస్థితుల్లో బాధితులను ఆదుకునేందుకు హార్వెస్ట్ ఇండియా ముందుకు రావడం ముదావాహమని నక్క ఆనందబాబు పేర్కొన్నారు. గతంలో ప్రకాశం బ్యారేజ్ నుంచి విడుదలవటం, ఆ వరదల్లో పంటలన్నీ నష్టపోవటం, ఇళ్లలో కొంతవరకు నీరు రావటం జరిగేది. ప్రకాశం బ్యారేజ్ నిర్మాణం జరిగినాక ఎప్పుడూ లేనటువంటి వరద 11.5 లక్షల క్యూసెక్ల వరద ఈసారి వచ్చింది. దానికి ముందు రోజే అధిక వర్షం, ఈ రెండు కలిపి పూర్తిగా ఇల్లు నీట మునిగిపోయినాయి 3 రోజులు. ఈ లంక గ్రామాలు 20 గ్రామాలు జల దిగ్బంధంలో ఉండిపోయినాయి 3 రోజులు.
పంటలైతే వాటికి పసుపు, కంద, తమలపాకు, అరటికాయ తదితర వాణిజ్య పంటలన్నీ కూడా పూర్తిగా రైతాంగం నష్టపోయారు. మరి ఇటువంటి పరిస్థితుల్లో ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారి నేతృత్వంలో సమర్థవంతంగా పనిచేస్తుంది. మన దగ్గర రాబోయే విజయవాడ పరిసర ప్రాంతాలన్నింటి కూడా వరదలు ముంచెత్తినాయి. మనకంటే ఎక్కువ నష్టం ఇంకా అక్కడ కూడా సంభవించింది. వారందరికీ తోడుగా రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు అక్కడే ఉండి సహాయక చర్యలు పర్యవేక్షిస్తూ ఉన్నాడు. ఈరోజు ప్రభుత్వం చేసే సహాయక చర్యలతో పాటు దాతలు, స్వచ్ఛంద సంస్థలు కూడా ముందుకొచ్చి విరివిగా వారికి తోచిన సహకారాన్ని, సహాయాన్ని అందిస్తూ ఉన్నాయి. అందరినీ కూడా మనస్ఫూర్తిగా అభినందిస్తున్నాను. ఈరోజు అందులో భాగంగానే సోదరుడు కత్తెర సురేష్ కుమార్ గారి ఆధ్వర్యంలో వారి సంస్థ హార్వెస్ట్ ఇండియా తరఫున మనకి నిత్యావసర సరుకులను కూడా అందిస్తున్నారు. అది తీసుకోండి. రాబోయే రోజుల్లో ప్రభుత్వం నుంచి వచ్చే అన్ని సహాయ కార్యక్రమాలు కూడా మీకు సమృద్ధిగా అందే విధంగా చర్యలు తీసుకుంటాం. వరద ప్రభావిత ప్రాంతాల్లో పూర్తిగా మీకు జరిగిన నష్టాన్ని పూర్తయిపోయినా మీకు స్వాంతం చేకూర్చే చర్యలు మీకు పూర్తిగా ఈ ప్రభుత్వం అండగా ఉంటుందని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ మరొకసారి కృష్ణ గారిని, సురేష్ కుమార్ గారిని, వారి సిబ్బందిని అందరూ కూడా హృదయపూర్వకంగా అభినందిస్తూ సిటీ న్యూస్ ఇంతటితో సమాప్తం. నమస్కారం.